డీటెయిల్స్కి వెళ్తే లాక్డౌన్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా సంయుక్త ఆధ్వర్యంలో 3వ రోజు 1500 బిర్యానీ బాక్సులు పంపిణీ చేశారు. అనాథుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వర్తించడం కాచం సత్యనారాయణతోనే సాధ్యమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమానికి నేను పాల్పంచుకోవడానికి చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రాబ్లము యావత్ ప్రపంచము ఫేస్ చేస్తున్నది. ఈరోజు చూస్తే 208 దేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాపించినది. ప్రజలు ఒకటి గుర్తించాలి, ఏం పని లేదు అని ఇంట్లోనే ఎందుకు ఉండాలి, బోరు కొడుతుందని చెప్పేసి బయటికి ఉట్టిగానే సరదాగా చాలామంది తిరుగుతున్నట్టుగా మా దృష్టికి వస్తున్నది. అలాంటి వాళ్ళందరిపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడు రేషన్ షాప్ దగ్గర కానీ, చాలామంది పేదవాళ్ళు రేషన్ షాప్ దగ్గర కానీ, లేకుంటే ఈ కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు కానీ, లేకుంటే వేరే పనులు అత్యవసర పనులకు పోయినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం లేదు. ఫిజికల్ డిస్టెన్స్ అని అంటాం దాన్ని కూడా. ఈ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా శ్రేయస్కరం. ఈరోజు రీసెంట్గా చూస్తే కొందరు మన ఓల్డ్ సిటీలో ఒక లేడీ చనిపోవడం జరిగింది. ఆ చావుకి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వెళ్ళారు. ఆ వృద్ధురాలు ఈ కరోనా వైరస్తో చనిపోయినట్టుగా తెలియదు. దాంతో ఏమైందంటే మొత్తము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందికి పాజిటివ్ రావడం జరిగింది. అందులో కొందరు మన వనస్థలిపురం ఏరియాలో ఉండడం జరిగింది. వనస్థలిపురం అంటే మన పాడిచేరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, అనవసరంగా ఏ కార్యక్రమాలకు కూడా పోయి అనవసరంగా మనం పాలు పంచుకొని ఈ వైరస్ను మన కుటుంబ సభ్యులకే కాకుండా వేరే వాళ్ళందరూ కూడా వ్యాపింపజేయొద్దని కోరుకుంటూ, అందరూ కూడా ఇంట్లోనే ఉండండి. మీకేమైనా అత్యవసరం అయితేనే ఒక్క మనిషే రండి. అండ్ మోటార్ సైకిల్ మీద ఇద్దరు ముగ్గురు కూడా తిరుగుతున్నారు, అటువంటివి కూడా చేయొద్దు. తర్వాత కార్లో కూడా ఒక డ్రైవరు, ఒక వ్యక్తి, అంతే ఇద్దరు. వాళ్ళు కూడా దూరం కూర్చోవాలి, పక్కన కూర్చోవద్దు. ఎలాంటి ఫిజికల్ డిస్టెన్స్ అంటాం, కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే మనం అందరం కూడా ఈ కరోనాను జయించని మేము గట్టిగా నమ్ముతూ, భారతదేశ ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము, మా పోలీసు డీజీపీ గారు, తర్వాత కమిషనర్ రాచకొండ ఇచ్చిన ఈ సూచనలు ఎప్పుడూ ఎల్లవేళ పాటిస్తూ ఈ మన ఏరియా, మన ప్లేస్ అంతా కూడా కరోనా వైరస్ ఫ్రీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి కోఆపరేషన్ గురించి ఎల్లవేళ ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2వ రోజు అవోపా బ్యాంక్మెన్ చాప్టర్స్ వారి 9 రోజుల అన్నదాన కార్యక్రమంలో 2వ రోజు అయినటువంటి మంగళవారం రోజు శ్రీ హనుమంతుని ఆశీస్సులతో, సభ్యులందరి ఆశీస్సులతో
మనం ముందుకెళ్తున్నాము. అట్లాగే నిన్నటి రోజు కూడా చేశాము. ఈ కార్యక్రమం అంతా రెడ్ క్రాస్ వారి సహాయంతో మనము ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఫుడ్ ప్యాకెట్స్ అందజేయడం జరుగుతుంది. తర్వాత మన కేసీఆర్ కోరినట్టుగా ఈ కోవిడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజు రోజుకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ మొత్తం కేసులన్నీ రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి ఎవరంతటా వాళ్ళు ఇంట్లోనే ఉండి వారి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లాగే మనం చేసినట్లయితే ఈ కరోనా లాక్డౌన్ కార్యక్రమం అనేది ఇంకొక నెల రోజులు పొడిగించబడుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలి, ఇంకొకరికి చేతకాని వాళ్ళకి కానీ బీద వాళ్ళకి కానీ సహాయం చేస్తూ ఉండాలి అని నా కోరిక. అట్లాగే ఈ కార్యక్రమానికి మా సభ్యులందరికీ సహకరించినటువంటి సభ్యులందరికీ మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులందరికీ, రమేష్ గారికి, జిఎన్ఎస్ ప్రసాద్ గారికి, తర్వాత ధనంజయరావు గారికి, తర్వాత శేఖర్ గారికి, ఎల్వి కుమార్ గారికి, ముఖ్యంగా V3 ఛానల్ కాచం సత్యనారాయణ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ జై హింద్. ప్రప్రథమంగా V3 ఛానల్ యాజమాన్యం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా రెడ్ క్రాస్ తరపు నుంచి. నెంబర్ 2, ఏదైతే రెడ్ క్రాస్ వాళ్ళు గత మార్చి 28వ తారీఖు నుంచి ఏదైతే అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి వెనకాల చాలా ముఖ్య ఉద్దేశం ఉంది. మన గవర్నర్ గారు అయినటువంటి తమిళిసై సుందరరాజన్ గారు వారి ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ భోజన సదుపాయాలు అందజేస్తుంది. ఇదే రెడ్ క్రాస్ వాళ్ళకి ఆల్రెడీ మేము కొంత చేయడం జరుగుతుంది. రెడ్ క్రాస్ వాళ్ళు ఇతోధికంగా సేవ చేయాలనే ఉద్దేశంతో V3 యాజమాన్యం వారు కూడా మాకు ఎవ్రీడే రోజు 400 ప్యాకెట్లు మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి వీధికి మ్యాక్సిమం ఎవరైతే భోజనం లేకుండా పస్తులు ఉండకుండా ఉన్న ఆలోచనతో ఉన్నదో ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేసి అందరికీ పేరున ఇవ్వడం జరుగుతుంది.